ఇక కర్నూలులో వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, ఏంటి అక్కడ పరిస్థితి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? లక్ష్మీదుర్గ ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నదులతో పాటు వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏదైతే ఎగువ ప్రాంతాల్లో నుంచి వచ్చేటువంటి భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే డ్యామ్ అధికారులు కూడా అప్రమత్తమై కొద్దిసేపటి క్రితమే మరో 2 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేశారు. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 6 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కూడా నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా 24 మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు అన్ని కూడా పూర్తిగా నిండి జలకలను సంతరించుకున్నాయి. మరోవైపు వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏదైతే వాగులు వంకలు దాటేందుకు కూడా ఏదైతే కొన్ని గ్రామాల్లో కూడా స్కూళ్లకు విద్యార్థులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే అక్కడ పొంగి పొరలడంతో వాగులను దాటేటువంటి సాహసం చేయలేక అయితే ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. మరోవైపు తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షం పలు చోట్ల కూడా కురుస్తుండడంతో స్కూళ్లకు కూడా విద్యార్థులు వెళ్ళలేక ఇళ్లలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఉద్యోగులు కూడా ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళలేకపో చాలా ఇబ్బందులు పడుతూ ఏదైతే డ్యూటీలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు మిడుతూరు మండలం జలకనూరు గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే చెరువు కూడా పూర్తిగా నిండి ప్రమాద స్థాయిలో కూడా ఉండడంతో ఏదైతే తూము దగ్గర కూడా గండిపడింది. నిన్నటి నుంచి కూడా భారీగా నీరు వృధాగా పొందుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెరువు నీళ్లు కూడా ఏదైతే పంట పొలాలకు వెళ్లడంతో పంట పొలాలు కూడా పూర్తిగా ఏదైతే నీట మునిగినటువంటి పరిస్థితి. రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదైతే కొంతమంది పిల్లలు అయితే ఏదైతే స్కూళ్లకు వెళ్ళినారో కాలేజీలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే తిరుగుముఖంలో ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తుందో సాయంత్రం ఎలా ఇళ్లకు వెళ్ళాలి అని కూడా విద్యార్థులు కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. రైతులు కూడా పంటలు కొన్ని చోట్ల కూడా నీట మునిగిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. అయితే వర్షాలు భారీగా కురవడంతో మెట్ట ప్రాంతాల్లో అయితే ఎరువులు వేసుకోవడానికి చాలా అదునుగా ఉండడంతో అక్కడ పంటలు వేసుకునేందుకు ఎరువులు చల్లుకునేందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా వర్షం ఆటంకంగా మారడంతో తిరిగి ఇళ్లకు వస్తున్నటువంటి మొత్తం చూసుకుంటే ఈ యొక్క వర్షాలకు భారీ వర్షాలకు కూడా ఏదైతే రైతులు కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే ప్రమాదకర స్థాయిలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా అవతలికి ఇవతలికి రాకపోకలు కొనసాగించవద్దని కూడా అధికారులు ఏదైతే ఆదేశాలు జారీ